పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. గోదావరికని పట్టణంలోని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షను చేపట్టారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఆదేశాల మేరకు విజయ్ దివాస్ను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అమరవీరులకు నివాళులర్పిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ అంబేద్కర్ కు పూలమాల వేస్తూ ఇక్కడ కేసీఆర్ గారి దయ వల్ల వచ్చినటువంటి మెడికల్ కళాశాలలో పండ్ల పంపిణీ చేస్తూ ఈ యొక్క విజయ్ దివాస్ను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ మహానాయకులు నవంబర్ 29 నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం త్యజించడానికి సిద్ధపడి కేసీఆర్ వచ్చుగా తెలంగాణ సచ్చుడా అనేటువంటి గొప్ప నినాదాన్ని అందిపుచ్చుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఒక్కతాటిపైకి రావడం, పార్టీలు లేవు, జెండాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి యొక్క ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములై అనేక మంది ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు. ఈ యొక్క ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతం ఉధృతమవుతున్నది, ఈ ప్రాంతం అల్లకొల్లం అవుతుందని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9 చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రం వెలువడుతున్నది, తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటన చేసినటువంటి ఈ యొక్క రోజును విజయ్ దివాస్ గా ఇలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం